హాయ్ గైస్, మరీ దారుణం. ఒక డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ రేట్లు పెంచడం అంటే, అది కూడా చెన్నై సిటీ కంటే హైదరాబాద్లో రేట్లు ఎక్కువ ఉండడం అంటే మరీ దారుణం. కమల్ హాసన్, శంకర్ కలయికలో వస్తున్న భారతీయుడు 2 రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. గతంలో వీళ్ళ కాంబినేషన్లో భారతీయుడు 1 1996లో వచ్చింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ మూవీకి సీక్వెల్ ఈ మూవీ. నిన్న సాయంత్రం వరకు బుకింగ్ ఓపెన్ కాలేదు. ఎందుకబ్బో ఒక డబ్బింగ్ సినిమా ఇంకా బుకింగ్ ఓపెన్ చేసుకోలేదని అందరు కొద్దిగా సర్ప్రైజ్ అయితే ఫీల్ అయ్యారు. కానీ బుకింగ్ ఓపెన్ అయిన తర్వాత బుక్ చేసుకుందామని ఎప్పుడైతే క్లిక్ చేసిరో రేటు చూసి దిమ్మ తిరిగే షాక్ అయిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక స్టార్ హీరో, ఒక స్టార్ డైరెక్టర్ 100 కోట్ల బడ్జెట్ పెడితే ఎలాంటి రేట్లు ఉంటావో మొన్న కల్కి వచ్చింది కదా, అలాంటి రేట్లు ఇచ్చారు. ఎందుకు గవర్నమెంట్ ఒక డబ్బింగ్ సినిమాకు ఇంత రేట్లు అవసరమా? ఇదే మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ, మన తెలంగాణలో హైదరాబాద్ సింగిల్ స్క్రీన్ ఒక టికెట్ బుక్ చేసుకోవాలంటే 225 డబ్బింగ్ సినిమాకు. అదే స్ట్రేట్ చెన్నై సిటీకి పోతే భారతీయ 2 బుక్ చేసుకోవాలంటే 198 రూపాయలు అవుతుంది. అంటే స్టేట్ సినిమా వాళ్ళ స్టేట్ కంటే మన హైదరాబాద్లో రేట్లు ఎక్కువ ఉండడం ఏంటి? ఇది మాత్రం మరీ దారుణం కదా, మరీ దారుణం. మల్టీప్లెక్స్లలో పెంచేసారు, సింగిల్ స్క్రీన్లలో ఇంతగానం అవసరమా? ఎందుకు ఒక డబ్బింగ్ సినిమా, అది కూడా పరభాష సినిమా. అదే మనం ఈ 100 కోట్లు పెట్టి కల్కి వచ్చింది, RRR వచ్చింది, లేకపోతే బాహుబలి వచ్చింది. తమిళనాడులో ఎప్పుడైనా సినిమా చూసుడే మా ఎక్కువ. వాళ్ళ రేట్లు ఉన్న రేట్ల మీద పరభాష సినిమా చూసుడే మా ఎక్కువ. రేట్లు పెంచితే వాళ్ళ థియేటర్ దగ్గర కూడా రారు. ఎందుకు మన గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది రేట్లు పెంచుకోమని? ఇది మాత్రం మరీ దారుణం. మన స్టేట్ సినిమా, మన హీరోలు, మన అభిమానం, మొత్తం ట్యాక్స్ అంతా ఇక్కడే. మన సినిమా లాభాలు వస్తే గవర్నమెంట్ కూడా కొద్దిగా ట్యాక్స్ రూపంలో కొద్దిగా ఆదాయం వస్తుంది. కానీ పరభాష సినిమాకి ఎందుకు అవసరం? పోయి పెద్ద 100 కోట్ల బిజినెస్, జస్ట్ 24 కోట్ల బిజినెస్, 22 కోట్ల బిజినెస్ చేసింది భారతీయుడు 2. 22 కోట్ల దానికి నువ్వు ఇంత రేట్లు పెడితే అవసరం ఏంది? ఇదే రేట్లకు అలవాటు చేయాలనే పబ్లిక్ను. ఇంకా కొన్ని రోజులు ఇది చిన్న డబ్బింగ్ సినిమాకు, చిన్న సినిమాకు, అసలు క్రేజ్ లేని సినిమాకు ఇలా రేట్లు పెంచితే థియేటర్లన్నీ మూతపడాల్సిందే. గవర్నమెంట్ ఆలోచించాలి. అసలు స్టేట్ సినిమా చెన్నైలో లేని రేటు హైదరాబాద్లో రేట్ ఎక్కువ ఉండడం ఏంటి? ఏమైనా వాళ్ళకి క్రేజ్ ఉంటే శంకర్ డైరెక్టర్, తమిళ డైరెక్టర్, కమల్ హాసన్ తమిళ హీరో, లైకా ప్రొడక్షన్ తమిళ ప్రొడక్షన్, షూటింగ్ 90% భాగం అక్కడే జరిగి ఉంటుంది. అక్కడే పెంచాలి రేట్లు. అక్కడ 300 అన్న పెంచుకొని, ఎంతనన్నా పెంచుకొని. వాళ్ళకంటే మన హైదరాబాద్లో రేట్లు ఎక్కువ ఉండడం ఏంటి? మరీ దారుణం. ఇది మాత్రం టూ మచ్ అనిపిస్తుంది. నిన్న షాక్ అయినా. కల్కి సినిమాకు పెంచితే మన ప్రభాస్, నెక్స్ట్ దేవరకు పెంచితే మన హీరో, పవన్ కళ్యాణ్ సినిమాకు పెంచితే మన హీరో, మహేష్ బాబు సినిమాకు రేట్లు పెంచితే మన హీరో. మన హీరోలు ఎందుకంటే మన హీరోలకు పెంచినా కానీ, వాళ్ళ ఆదాయం తీసుకున్నా కానీ, 2 తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడు ఆపద వచ్చినా కానీ మన తెలుగు హీరోలు వాళ్ళకు దగ్గర ఉన్నంత ఎంతో కొంత డబ్బు సాయం చేస్తూనే ఉంటారు. మహేష్ బాబు కానీ, ఎన్టీఆర్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అల్లు అర్జున్, ప్రతి ఒక్కరు ఎంతోమంది ఊర్లు గ్రామాలు దత్తకు తీసుకొని హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళకు రేట్లు పెంచి మనం చూడడానికి కూడా ఇష్టపడతాం. డబ్బింగ్ సినిమాకు కమల్ హాసన్ 100 కోట్ల దండుకపోతే, ఒక లైకా ప్రొడక్షన్ 100 కోట్ల దండుకపోతే ఎందుకు అవసరం అబ్బా ఇంత రేట్లు? అందుకే టికెట్లు కూడా ఏం బజ్లేని సినిమాకు టికెట్లు కూడా పెద్దగా ఏం బుక్ కాలేదు. అంత ఆన్లైన్లో కూడా పెద్ద రెస్పాన్స్ ఏం కానొస్తలేదు. రేట్లు చూసి షాక్ అయిపోయారు. మన రాంగ్ డిసిజన్ తీసుకుంటున్నాయి గవర్నమెంట్లు అయితే ఈ రేట్లు పెంచడం వల్ల. సింగిల్ స్క్రీన్లో బుక్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ 225. మళ్ళీ ఆటోమేటిక్ దాని ఛార్జీ, బుక్ మై షో ఛార్జీ 15 రూపాయలు, ఆల్మోస్ట్ 240 రూపాయల ఛార్జీ డబ్బింగ్ సినిమాకి పెట్టి చూడాలంటే. అలా చెన్నైలోనే సింగిల్ స్క్రీన్లో సినిమా చూడాలంటే 200 లోపు అవుతుంది. అదే మన హైదరాబాద్లో చూడాలంటే 240 రూపాయలు అవుతుంది. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. గవర్నమెంట్ తీసుకున్న రాంగ్ డిసిజన్ అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమనుకుంటారో కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.